ఇద్దరు మాట్లాడుకున్నారు. సో దీన్నంతా చూస్తుంటే ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా హైడ్రా విషయంలో కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారనేది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. నిజంగానే విగ్రహాల లొల్లి విషయంలో ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మీరు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ. సో ఏంటి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నమస్తే అండి, మీకు ఏటి ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకందరికీ కూడా శుభ సాయంత్రం. 2-3 విషయాలు చెప్పాలి. త్యాగాల పునాదులపైన ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో ప్రతి రక్తపు చుక్క, ప్రతి శ్వాస ఆశ కూడా తెలంగాణ తల్లి అంటే ఒక టీఆర్ఎస్కో, బీఆర్ఎస్కో, బీజేపీకో, కాంగ్రెస్కో కాదండి. ఇది తెలంగాణ నినాదంలోనే జై తెలంగాణ అంటే ఈ భూమికి వందనం చేస్తున్నట్టు. ఈ భూమికి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు, తమ సొంత అస్తిత్వం కొరకు పోరాడినటువంటి ఏదైతే తెలంగాణ తల్లి రూపం ఉందో దాని కొరకు ఇది కాంగ్రెస్ మధ్యలో కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని అటెన్షన్ని డైవర్షన్ చేయడంలో దిట్ట. రేవంత్ రెడ్డి గారు, నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఏదైతే హైడ్రా అని చెప్పేసి లేకపోతే ఏదైతే విగ్రహాలు ఈ రెండు కూడా ఇప్పుడు తెరపైకి ఎందుకు తీసుకొచ్చిరు, మీడియాను అటెన్షన్ ఎందుకు తిప్పగలిగిండంటే దాంట్లో తిప్పగలిగే సామర్థ్యం ఎట్లా ఉందనంటే రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి హామీలు డొల్లతనమై రైతులు తన శవాలను శవయాత్రగా చేస్తూ ఉంటే ఎక్కడైతే నేను అంటే 8 నెలల్లోనే ఒక డొల్ల ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం అంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా శవయాత్రలు నిర్వహించే పరిస్థితి వచ్చింది. ఈ 8 నెలల నా యొక్క అటెన్షన్ని డైవర్షన్ చేయాలి, రైతులను, మేధావులను, తెలంగాణను, మీడియాను, అదేవిధంగా తెలంగాణలో ఉన్నట్టు వివిధ సామాజిక వర్గాలను మొత్తం కూడా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఆయన పాపం శాయశక్తిలో కృషి చేస్తుండు. ఒక విషయం చెప్తానండి, నేను ఇక్కడ మనం అందరం ఉన్నవాళ్ళం, తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఆ ప్రాంతంలో పెట్టాలనేది ఈ రోజు కాదు, ఆ తెలంగాణ ఎప్పటి నుంచో ఉంది. ఎవరైతే రాహుల్ గాంధీ గారి నాన్నగారైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహము పక్కనే ఇందిరాగాంధీ విగ్రహం ఉంది, అంబేద్కర్ విగ్రహం పక్కనే ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. ఏనాడు కూడా మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు, వద్దు కూడా అనాలి. మేము ప్రతి ఊర్లలో నెహ్రూ చాచా గారి ఫోటో ఉంటుంది. మేము ఎక్కడా కూడా ఏనాడు కూడా ఆ ఫోటోలను కించపరచలేదు, కానీ ఆ విగ్రహాలను తొలగించలేదు. మేము ఎక్కడా కూడా అంటే ఈ దేశానికి మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారికి మేము నెహ్రూ గారికి ఎప్పుడు కూడా గౌరవించుకుంటూనే పోయినాం. ఈ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. అసలు పాపం ఆయన ఉద్యమంలో ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసి దాంట్లో మాకు ఎలాంటి అనుమానం లేదు. అది దాంట్లో ఎక్కడ కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేసాడు కాబట్టి నేనేమంటున్నా, రాజకీయంగా మీరు ఎక్కడైతే చేసిర్రో మీ గతంలో 50 సంవత్సరాలు మీరే కదా ఎలుగ వేసింది, ఇక్కడ మీరే కదా ఇక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు, మీరే కదా ఇక్కడ పాలన చేసింది. ఆనాడు మీకు సోయి లేకుండేనా? ఎక్కడ పెట్టాలి? తెలంగాణ తల్లి పెట్టాలన్న చోట అమరవీరుల స్తూపం దగ్గర మీకు ఒక పెద్ద గమ్మత్ చెప్తానండి. అమరవీరుల స్తూపం దగ్గర అమర జ్యోతి ఉంది. ఆడ అమర జ్యోతికి ఎందుకు పెట్టుకున్నాం మేము? తెలంగాణలో మా యొక్క అస్తిత్వం ఉండాలి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండాలి, మా కళలు, మా అస్తిత్వము, మేము చేసిన త్యాగాల గుర్తుగా అది పెట్టుకున్నాం. దాని ముందే తెలంగాణ తల్లి కావాలనుకున్నాం, తెలంగాణ తల్లి రూపు కావాలనుకున్నాం. ఆ తెలంగాణ తల్లిని కాదని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ ఒక్కరిద్దరు కాదండి, ఈరోజు చాలామంది, ఇందాక పశుపతి గారు లాంటి చాలామంది మేధావులు, అల్లం నారాయణ లాంటి వాళ్ళు కానీ, హరగోపాల్ లాంటి వారు కానీ చాలామంది మేధావులు లేఖ రాసిరు. రేవంత్ రెడ్డి గారు, నీకు సోయి లేదా? ఇంకా సోయి తెచ్చుకొని చేయిది, నీ పద్ధతి, నీ నడవడిక మంచిది కాదు తెలంగాణ తల్లి విగ్రహంలో అని చెప్పారు. వెంటనే మాట మార్చడానికి అక్కడ ఎందుకు పెట్టాల్సింది, ఇక నేను లోపట్టే పెడతా అని చెప్పేసి ఇక తూతు మంత్రంగా దాన్ని ఇంకేదో ప్లాన్ చేస్తారు. అంటే తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి తలంచక తప్పలేదు. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం వద్దన్నాడు, ఇంకేం కావాలి మా విజయం, తెలంగాణ తల్లి విగ్రహానికి ఈరోజు లోపలనే పెడతానే తీసుకొచ్చినటువంటి ఈ చరిత్ర, ఈ గడ్డది, ఈ నేలది. ఆయనకి ఎంతసేపు ఏంటంటే ఆంధ్ర తొత్తుల దగ్గర ఉండి పనిచేసిండు కాబట్టి, ఆంధ్ర యొక్క బూట్ల దగ్గర పనిచేసిండు కాబట్టి తెలంగాణ వాదం యొక్క ఆలోచన లేదు ఆయనకు. ఆనాడు తెలంగాణ వాళ్ళపైన రైఫిల్ పెట్టి తిరిగిన రైఫిల్ రెడ్డి, తెలంగాణ అసలు ఉద్యమం అన్నప్పుడే ఉస్మానియా విద్యార్థులపైన ఇష్టం వచ్చినట్టు ఏదో కార్లకు, బీర్లకు, బిర్యానీలకు తలగుతారని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఇక ఆయనకు వేరే రకంగా వచ్చేసింది. విగ్రహం పెట్టనని అనలేదు కదా, ఎప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఎప్పుడు మొదట అనలే. రాజీవ్ గాంధీ విగ్రహం గురించే మాట్లాడిన ఎంతసేపు. రాజీవ్ గాంధీ ఎందుకండి నీకు అమరజ్యోతికి తాళం వేసి పెట్టినావు, ఎందుకు అంబేద్కర్ బొమ్మకు తాళం వేసి పెట్టినావు? మేము అంబేద్కర్ దగ్గర ఈరోజు వేలాది మంది, మీరు ఎక్కడికి పోతే ప్రసాద్ ఐమాక్స్ పక్కన పోయి అక్కడ సెల్ఫీలు దిగుతా ఉన్నారు.
అక్కడే అమరజ్యోతి దగ్గర సాయంత్రం అయితే ఆ వినూతమైనటువంటి వాతావరణంలో సెల్ఫీలు దానికి తాళాలేసి ఎందుకు బిగించినావు అంటే నీ ఉద్దేశం ఏంది? అసలు తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వము ఆ తెలంగాణ ప్రతీక అయినటువంటి దాని దగ్గర నువ్వు తాళాలేసి ఉద్యమకారులకు కానీ అంబేద్కర్ వాదులకు కానీ లేకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పోవడానికి కూడా తాళాలు ఎందుకు వేసి పెట్టినావు? అంటే నీకు బుద్ధి ఉందా? ఓ ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా కేసీఆర్ గారు చేసే ఆనవాళ్ళని తుడిచేసే క్రమంలో అంబేద్కర్ బొమ్మకు తాళం వేస్తా, అమరజ్యోతులకు తాళం వేస్తా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నేను లాకేసి పెడతా, లేకపోతే ఆ విగ్రహం కూడా పెట్టానంటే ఎవరు రాహుల్ గాంధీ, ఎవరు రాజీవ్ గాంధీ? మాకేం అవసరం అండి? రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉందండి. పార్టీ ఉంటే నేనేమంటున్నా, గల్లీ గల్లీకి మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి, గల్లీ గల్లీకి చాచా నెహ్రూ విగ్రహాలు ఉన్నాయి, గల్లీ గల్లీకి ఇందిరాగాంధీ. ఏనాడు తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన 10 ఏళ్లలో ఏ విగ్రహం దగ్గరికి పోలే, మేము ఏ విగ్రహానికి కాదనలే. మేము తెలంగాణ తల్లి అస్తిత్వమే తెలంగాణ తల్లిని నీకు కాదన్నావు. దాని తర్వాత తెలంగాణ సమాజం మొత్తం తిరగబడితే, తెలంగాణ సమాజం మొత్తం చీ అని కొడితే, నువ్వు ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని చెప్పేసి ఏదైతే మేధావులు లేఖలు రాసిన తర్వాత, పెద్దవాళ్ళు మొత్తం లేఖలు రాసిన తర్వాత ఆయన వందీ మాగదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకపోయి చెవులో చెప్పి ఇది మంచిది కాదు, మనకి చెడ్డ పేరు వస్తుంది, ఇక నువ్వు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పెట్టక తప్పదని చెప్పినందుకే నిన్న పోయి స్థలం చూసిండు ఆయన. సరే, ఓకే, రైట్. ఆయన అంటే తప్పుగా మాట్లాడాడు అనుకుందాం. సరే, ఆయన అభిమానం చాటుకుంటాం కోసమో, ఎందుకంటే ఆయన నేషనల్ ఫిగర్ కాబట్టి రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి పెట్టుకోవాలి, విగ్రహం పెట్టుకోవాలి అనుకున్నాడు. కానీ మరి మీరేం చేశారు అంటే కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన పేరు తీసేస్తారంటారా? మా తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తే అది రాజీవ్ గాంధీ కావచ్చు, ఇంకో గాంధీ కావచ్చు, ఇంకో గాంధీ కావచ్చు, ఇంకో గాంధీ కావచ్చు, ఎవరైనా. సెంటిమెంట్ ఏముందండి? మా అస్తిత్వం అది. మా అమ్మని అమ్మ అనకుండా పోతామా? మీ అమ్మని మీ అమ్మ అనకుండా పోతావా? మా తెలంగాణ మా తల్లి. ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు ఇదే మాట్లాడుతున్నారు. విశ్లేషకులు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇది మా నైజం, ఇది మా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈ గడ్డ ముందే పుట్టిన ప్రతి బిడ్డ, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి చీమ, ప్రతి గడ్డ, ప్రతి ఆకు, ప్రతి కదలిక, ప్రతి శ్వాస, ప్రతి చినుకు కూడా తెలంగాణ వాదాన్ని సమర్థిస్తుంది, తెలంగాణ కొరకు పోరాటం చేస్తుంది, తెలంగాణ కొరకు అస్తిత్వానికి కొరకు. నేను పోయి ఇప్పుడు భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డ వేరే దేశాల పోయిన భారతదేశాన్ని కాదన్నాడు. ఈ దేశం మీద, ఈ దేశం కొరకు పోరాడినటువంటి బిడ్డ ఈ దేశమే కావాలంటాడు. ఎస్, తెలంగాణ కొరకు ఉన్నటువంటి బిడ్డలము, తెలంగాణ రైతాంగం ఏదైతే ఉందో ఆనాటి నుంచి నిజాం వ్యతిరేక శక్తుల నుంచి ఈనాటి వరకు కూడా మమ్మల్ని కాదంటే రాజీవ్ గాంధీ కానీ అది ఏ గాంధీ అయినా కానీ మా అస్తిత్వం పైన దాడి చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు. మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా నామకరణం చేసుకుని మీరు దేశ రాజకీయాలు మీరు చక్కని చెప్పాలనుకున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణ తల్లి కాదనలేదు, మేము తెలంగాణ అస్తిత్వాన్ని ఇది చేయలేదు, తెలంగాణ పైన ఎక్కడా కూడా మేము తెలంగాణ కాదని చెప్పేసి మేము పోలేదు. తెలంగాణలో పుట్టినటువంటి తెలంగాణ పార్టీ పెట్టిందే మీరు తెలంగాణ మీద పెట్టారు. మరి ఎందుకు మరి బీఆర్ఎస్ నేను ఎందుకు మార్చకూడదు? నేను అదే మాట్లాడినా ఇందాక, మీకు అర్థం కానట్టుంది. ఈ దేశంలో పుట్టిన బిడ్డ ఎవరైనా అమ్మని అమ్మగానే గుర్తిస్తాం, ఆ తర్వాత ఊరి మీద ప్రేమిస్తాం, ఊరు తర్వాత మన ఆ ప్రాంతాన్ని ప్రేమిస్తాం, ఆ ప్రాంతం తర్వాత దేశాన్ని ప్రేమిస్తాం. నేనేమంటున్నా, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఏ రకంగా అయితే తయారైందో తెలంగాణ రాష్ట్రము, ఈ దేశం కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆశించినటువంటి వాళ్ళం మేము. నేనేమంటున్నా, నువ్వు ఎక్కడో ఏదో సంబంధం లేని తెలంగాణ అస్తిత్వాన్ని దాడి చేయాల్సినటువంటి వారిని తీసుకొచ్చి పెడతా అంటున్నావు. తెలంగాణ తల్లి నువ్వు పెట్టుకోవనులే, ఎక్కడ కూడా రాజీవ్ గాంధీ బొమ్మ మేము పెట్టొద్దని అనలే. నీకు పెట్టుకోవడానికి చాలా చోటు ఉంది. పక్కనే కూతవేటు దూరంలో ఇందిరాగాంధీ బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. దాని ఇంకా కాస్త పక్కకు వచ్చి మన ఫ్లైఓవర్ కిందికి దిగితే అక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ ఉంది. ఇంకా అట్లా చూసుకుంటా పోతే ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఇంకో రాజీవ్ గాంధీ బొమ్మ ఉంది. నువ్వు ఎన్ని బొమ్మలు పెట్టుకుంటావు? ఎందుకని తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అమరవీరుల అమర జ్యోతులకు సంబంధించిన ముందుకు తీసుకొస్తా, మన అంబేద్కర్ బొమ్మ మధ్యలో తీసుకొచ్చి, లేకపోతే సచివాలయం ముందర తీసుకొచ్చి ఆయన పెడతా. రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడమే మీకు ప్రాబ్లమా, లేకపోతే అక్కడ పెట్టడం ప్రాబ్లమా? మేమేమన్నాం, రాజీవ్ గాంధీ 100 చోట్ల 100 ఇంట్లో, మీ ఇంట్లో సొంత ఇంట్లో పెట్టుకో, మాకేం నష్టం లేదు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో రాజీవ్ గాంధీ బ్రహ్మాండంగా అంబేద్కర్ అంత బొమ్మ పెట్టుకున్నా మాకు నష్టం లేదు. మేమేమన్నాం, తెలంగాణ తల్లి, తెలంగాణ అస్తిత్వమైనటువంటి తెలంగాణ తల్లి బొమ్మ పెడతామన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టకు అని అన్నాం. మేము దీనికంటే వేరేది ఏం మాట్లాడలే. ఇది మేమొక్కరం కాదు ఈ మాట చెప్పింది, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తలు, తెలంగాణలో ఉన్న తెలంగాణ సోయి ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారు. కాంగ్రెస్లోనే తిట్టిరు, ఏం బుద్ధి ఉంది ఆయనకు, అసలు ఇప్పుడు ఇది అవసరమా అని. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ
పార్టీకి శవయాత్ర చేస్తా ఉన్నారు. ఊరూరా పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి రైతులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఆ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు రైతు బీమా, రైతు బంద్ ఎటు పోయిందని చెప్పేసి, రైతు రుణమాఫీ ఎటు పోయిందని చెప్పేసి వాళ్ళడుతుంటే నీ ఈ డ్రామా ఎందుకు అంటున్నా, ఈ కొత్త డ్రామా ఎందుకు అంటున్నా? 100% డైవర్ట్ చేస్తా ఉన్నాడు. చిన్న విషయం చెప్తా, వాళ్ళు చెప్పిందే ఎంత అట్టర్ ఫ్లాప్ అండి. ఈ 8 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అట్టర్ ఫ్లాప్. మీ మాటనే చెప్తాం రవి గారు, సింపుల్ గా ఒక మాట చెప్తా, సింపుల్ గా ఒకటే చిన్నది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు చెప్పింది 46,000 కోట్లు, 49,000 కోట్లు, సారీ కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. 49,000 కోట్లు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏం చెప్పిండు, 49,000 కోట్లు కాదు, మేము బ్యాంకర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి కాగానే 31,000 కోట్లకు చెప్పిండు. ఆడ 10,000 కోట్లు లేచిపోయినాయి, 15,000-16,000 కోట్లు, 20,000 కోట్లు లేచిపోయినాయి. ఆ రోజు 20,000 కోట్ల కంటే ఒక వారం రోజుల ముందు ఏమన్నాడంటే, ఇదెంత రబై, నేను ఒక సంవత్సరం పొట్టగట్టుకి నేను అవినీతి చేయకపోతే చాలా అన్ని చేసేవచ్చు అని అన్నాడు. ఆయన అన్న మాటలే, నేను కాదు అన్న మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా రైతు రుణమాఫీ ఎంత పై, నేను ఒక సంవత్సరం అవినీతి చేయకుండా నోరు పొట్టగట్టుకుంటే అది అయిపోతుంది అన్నాడు. అదే తర్వాత ఏం చేసిండు, ఆ 31,000 కోట్లు కరెక్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేవారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి అసెంబ్లీ సమావేశాల నాటికి ఎంత అయిందండి, 26,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ అయింది. బడ్జెట్ అలొకేషన్ 26,000 కోట్లు అయింది. 26,000 కోట్లు పోయి ఖమ్మం పోయే వరకు ఆడేమైంది, 31 నుంచి 26 అంటే ఆడ 5,000 కోట్లు పోయినాయి. మళ్ళీ ఆడ నుంచి ఖమ్మం పోయే వరకు అంటే దారి దాపుని ఆడికి పోయే వరకు ఏమైంది, 17,900 కోట్లు. మళ్ళీ 26 నుంచి 17,000 18,000 కోట్లు అంటే ఇవొక 6,000 కోట్లు. అంటే ఎక్కడ పోయినాయి. లాస్ట్ చిన్న మొన్న ఏమంటాడంటే ఎస్ఎల్బీసీలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారు, మేము ఇప్పటివరకు చేసింది 7,500 కోట్లు, మాకు దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి బ్యాంకర్ల సమావేశంలో చెప్తాడు. ఎక్కడ నువ్వు 49,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు అంటే ప్రజలను చీల్చి, ప్రజలను నెత్తిన టోపీ పెట్టి, ప్రజలను మోసము చేసి ఓట్లు వేయించుకున్నటువంటి దొంగవు. సీదా మాట చెప్పాలంటే నిజమైన దొంగవు. ఎందుకు రైతులకు నువ్వు రుణమాఫీ కరెక్ట్ చేయలేదు? ఒకవేళ 2 లక్షలు, దీంట్లో రాకెట్ సైన్స్ లేదండి రవి గారు. ఎప్పుడైతే గతంలో రైతు బంధుని ఎట్లా వేసిరో సరాసరి వాళ్ళ అకౌంట్లో వేసేయచ్చు. 2 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకి అందరికీ వేసేయచ్చు. ఆ తర్వాత బ్యాంకర్లు ఏమైనా చేస్తారు. సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడండి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఇప్పుడు కోదండరామ్ గారు అంటారు పాక్షికంగా రైతు రుణమాఫీ. ఒక్క రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, వైరా సభలో ఏమంటాడంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటాడు. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కొంత సాంకేతికంగా ఉన్నాయి, ఇంకో 12,000 కోట్లు ఆగిపోయింది. 12,000 కోట్లు. ఇంకొక ఆయన ఏమంటాడు, కోదండరామరెడ్డి గారు ఏమంటారంటే లేదు పాక్షికంగా అయిందంటాడు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే అది కాలేదు, 7,000 కోట్లు మాత్రమే అయిందని అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే ఇంకో 18,000 కోట్లు వచ్చేది ఉంది, అవి వస్తే మెల్లమెల్లగా ఇస్తామని అంటాడు. ఇంకో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారంటే మీ ఇంటింటికి ఎంఆర్ఓ ఆఫీసు, లేకపోతే మీరన్నా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోరి ఏమైనా ఉంటే మేము రాసిస్తాం. అగ్రికల్చర్ ఆఫీసర్ కలవని ఈయనకు సిగ్గు శరము బుద్ధి ఉంటే తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి నా వల్ల అయితలేదు, నా చేతన కాదు, నేను ఈ పరిపాలన చేయడం చేత కాదని చెప్పేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఎక్కాలి. హరీష్ రావు గారికి రాజీనామా చేయమని అడిగే హక్కు అసలు ఏ మాత్రం వీసంతా కూడా లేదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే రైట్. ఎండ లక్ష్మీనారాయణ గారు సార్ నమస్తే అండి. సార్ చూస్తున్నారు నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఈ రుణమాఫీ నుంచి బయటపడాలంటే రైతుల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆ